ఈ భరత సమానమైనటువంటి ఆంజనేయుడు ఆ పాదాన్ని విడిచి ఉండలేడు. అందుకే శ్రీ సీతారామ పాద సేవా ధురంధరాయ నమః ఆయన అష్టోత్తరంలో చెట్ట చివరి నామం అంటే. ఆయనకు రామాయణంలో బాగా ఇష్టమైన నామాలు అష్టోత్తరంలో రెండే నామాలండి ఆంజనేయ స్వామి వారికి ఇష్టం. ఏ నామాలు? రామకథాలోలాయ నమః వస్తుంది. రామకథాలోలాయ నమః అంటే అర్థం ఏమిటి? స్వామి నిన్ను ఆనందింపచేసేది నేను వేసే తమలపాకులు కాదు, నేను పెట్టేటువంటి అప్పాలు కాదు, నేను పెట్టేటువంటి అరటిపళ్ళు కాదు, నీకు చాలా ఇష్టమైనది ఏమిటంటే రామకథ. అటువంటి రామకథను వినిపిస్తే పరవశుడు అయ్యేవాడివి కనుక అటువంటి రామకీర్తనం చేస్తాను స్వామి అని ఆయన ఒక నామం రామకథాలోలాయ నమః. చిట్ట చివరి నామం ఏమిటి? శ్రీ సీతారామ పాద సేవా ధురంధరాయ నమః. ఆయన ధురంధరుడట ఆంజనేయ స్వామి వారు. దేనిలో? సీత పాదాన్ని అర్చించడంలో, రామ హృదయాన్ని తెలుసుకోవడంలో, రాముడికి అనుగుణంగా తనని తాను నడుపుకోవడంలో అంతటి ధీరోదాత్తుడు, అంతటి ధురంధరుడు లేడు గనక ఆ రెండు నామాలు వినగానే చాలా తేలికైపోతాడు ఆంజనేయ స్వామి వారు. అష్టోత్తరంలో 108 నామాలు అన్ని ఒక ఎత్తు, ఆ రెండు నామాలు ఆ రెండు ఒక ఎత్తు అన్నమాట. అంత గొప్పవి ఆంజనేయ స్వామి వారి యొక్క నామాలు. లంకలోకి ప్రవేశించడం ఎలాగా అని అడిగాడు స్వామి వారు. అంటే స్వామికి తెలియదా లంకలోకి ప్రవేశం ఎలాగా అంటే? తను చూడండి, పరమాత్మ ఒకళ్ళకి ఒక బాధ్యత అప్పచెప్పిన తర్వాత ఆ గౌరవాన్ని ఎలా కాపాడాలనే విషయం ఇక్కడ రాముడికి తెలుసు. అందుకని రాముని వేధిస్తున్న సమస్య ఇదే గనక రామచంద్రమూర్తి దీర్ఘాలోచనలో పడ్డ తర్వాత సుగ్రీవుడు వచ్చాడు. రామ, తమలో ఒక సామాన్యుడిలాగా నిరుత్సాహపడడం నాకెందుకో అది సబబు అనిపించడం లేదు. నీలాంటి మహావీరుడికి నిరుత్సాహం తగదయ్యా. నిరుత్సాహం వల్ల కావలసిన పనులు కూడా కాకుండా పోతాయి. శోకం పురుషుడి ధైర్యాన్ని దిగజారుస్తోంది. అన్ని ప్రయోజనాలు దెబ్బతింటాయి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మానవుడు ఉత్సాహాన్ని ప్రకటించాలి, అదే అతడి కర్తవ్యం. కాబట్టి ఈ వ్యాకుల పాటను విడిచిపెట్టు, ఉత్సాహాన్ని ప్రకటించు. శ్రీరాముడికి తమ వానరుల యొక్క శక్తి సామర్థ్యాలు తెలియజేయడానికి కోరుకున్నాడు సుగ్రీవుడు. మళ్ళీ ఇంకో మాట అన్నాడు, శ్రీరామ, మనం లంకను చేరుకోవాలంటే ముందు సముద్రాన్ని దాటాలి, మనం ఒక సేతువుని నిర్మించుకోవాలి, దాని గురించి మీరు ఆలోచించండి అని సుగ్రీవుడు చెప్పాడు. ఆ మాటలు విన్నాక రాముడికి కొంత ఉత్సాహం వచ్చి, అయితే సరే ఏదో విధంగా సేతువుని నిర్మించి లంకను చేరుకున్నామని అనుకుందాం. అప్పుడు లంకను ముట్టడించాలంటే అక్కడ పరిస్థితి ఏమిటో మనకు తెలియాలి కదా. హనుమంత, లంక గురించి కాస్త వివరంగా చెప్పు అని అడిగాడు స్వామివారు. ఆంజనేయుడిని అడిగాడు. హనుమంతుడు వాక్యాలు కోవిదుడు గనక ఆ వినయం వారి స్థాయిని బట్టి ఏ విధంగా చెప్పాలో అలా చెప్పాడు. రామచంద్ర, నదీవన పర్వత కృత్రిమ దుర్గాల మధ్య శత్రు దుర్భేద్యంగా ఉంటుందయా లంకానగరం. దానికి 4 వైపులా ద్వారాలున్నాయి, లోతైన అగడతలున్నాయి, బాగా బలంగా ఉన్న తలుపులున్నాయి, వాటికి ఇనుప గడియలున్నాయి. రాత్రింబవళ్ళు బాణయంత్రాలు, రాళ్ళయంత్రాలు, శత్రుఘ్నాలు, ఇలా అనేకమైనటువంటి ఆయుధాలతో రాక్షసులు యుద్ధం ఎప్పుడు వచ్చినా సిద్ధం అన్నట్టుగా అలా ఎప్పుడు వాళ్ళలో ఏమనపాటు అనేది లేదు. లోపలికి ప్రవేశిస్తున్న ప్రతి దానిని సునిశ్చితంగా పరిశీలన చేయగలిగినటువంటి సూక్ష్మ దృష్టి కలిగిన వాడు, లంకలో కాపలా కాసేవాడు గోడనున్నాడు. అయితే ఎప్పుడైనా సరే యుద్ధానికి ఉత్సాహంగా ఉండేవాడే ప్రభు అయిన రావణాసురుడు కూడా. అతని బంటులే అలాగుంటే ప్రభు ఎలా ఉంటాడు? అతనికి భయం అంటే ఏంటో తెలియదు అని రాముడితో చెప్పగానే అప్పుడు రాముడు అన్నాడు సుగ్రీవుడితో, సుగ్రీవ, ఈ రోజు మంచి రోజు, ఉత్తర పల్గుడి నక్షత్రం కనుక ఇది విజయతార, అభిజిత్ ముహూర్తం, శకునం కూడా బాగుంది, వెంటనే బయలుదేరదామా అన్నాడు రామయ్య. దక్షిణ వైపుకు కదిలిన వానరసేన పగలనక రాత్రనక ప్రయాణించి దక్షిణ సముద్రాన్ని చేరుకోగానే ఎదురుగా సముద్రం ఉంది, దాని ముందు వానర సైన్యం, ఇది సముద్రంలాగే ఉంది. ఆ మహాసముద్రాన్ని చూసి ఆశ్చర్యపోయారు వానర వీరులంతా. సముద్ర తీరంలో విడిది చేసినటువంటి సైన్యానికి సేనాధిపతిగా నీలుడున్నాడు, మైందుడు ద్విధుడు అనేవాడు కాపలా కాస్తున్నారు. సముద్రానికి అవతలేమో సీతాదేవి, సముద్రానికి అవతలేమో సీతావల్లభుడు. ఇలాగా రాముడిలో ఉద్వేగం కట్టలు తెంచుకోగానే సముద్రాన్ని చూసి సీతాదేవి ఎంత భయపడి ఉంటుందో కదా హనుమ. భూమండలానికి ఒక చివర నేనున్నాను, ఒక చివర ఆవిడుంది, సీతాదేవి ఇంకా బ్రతికే ఉంది, అది చాలా, ఇక అంతకు మించి నాకేం కావాలి అని సీతని ఎప్పుడెప్పుడు చూస్తానా అనుకుంటూ ఉన్నాడు గజాగరాముడు. ఈ లోపల సూర్యుడు
జరిగిందని బాధపడుతున్నారో ఆ సమయంలో ఈ రావణాసురుడు మంతనాలు మొదలుపెట్టాడు. ఇక్కడ మన వాళ్ళు ఒక చిన్న చమత్కారమైన విషయం ఒకటి చెప్తారు పెద్దలు. ఇలాగ సమావేశాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అసలు ఎందుకు ఇంత ఉపద్రవం జరిగింది అని అందరూ ఆలోచిస్తున్నారండి. ఎందుకంటే అమ్మను తెచ్చిన విషయం కొంతమందికో తెలుసు. దాంతో ఇంత జరిగింది కదా, కారణం ఏమిటని అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే సభ ఏర్పాటు చేసిన రావణాసురుడు తమ్ముడైన కుంభకర్ణుడిని, ఇంకో మరో తమ్ముడైన విభీషణుడిని, వారిద్దరిని కూడా సభలోకి రప్పించి తన ఉన్నతమైన సింహాసనం మీద కూర్చొని ప్రజలందరూ వింటూ ఉండగా ఓ మాట అన్నాడు. ప్రజలారా, ఈ ఉపద్రవం ఎందువల్ల జరిగిందని కదా మీకు అనుమానం? చెప్తున్నాను వినండి. నేను ఒక గొప్ప కార్యం చేశాను. గొప్ప కార్యం అంటే తనది కాని భార్య తను తెచ్చుకోవడం గొప్ప కార్యం వాడి దృష్టిలో. అందుకని ఏం చెప్తున్నాడు, నేను గొప్ప కార్యం చేశాను, నేను రాముడి భార్య అయిన సీతమ్మని తెచ్చి లంకలో పెట్టాను, ఆ కారణంగా రాముడు ఈ కోతిని పంపించాడు, అందువల్ల ఇదంతా జరిగింది. ఇప్పుడు నేను తప్పు చేశానా ఉప్పు చేశానా అని అడిగాడు. ఎవరు చెప్తారండి? రాజనేవాడు పైన కూర్చొని ఇది తప్ప ఉప్ప అన్నారు అనుకోండి, తప్పన్నవాడు తల తగ్గిపోతుంది. ఉప్పన్నవాడు మరి ఇంతెందుకు జరిగింది అని ఎదురు ప్రశ్న వేస్తే వాడికి ఏం సమాధానం చెప్తాడు? అందుకని ఎవరు మాట్లాడే. అప్పుడు వెంటనే ముందు కుంభకర్ణుల వారిని విభీషణుల వారిని అడిగారు. విభీషణ, నేను చేసిన తప్పంటావా అని ముందు తను అడిగాడు. ఆయన అన్నాడు, అన్నయ్య వాటికి తప్పే. పరాయి భార్యను తీసుకొచ్చి మన లంకలో పెట్టి ఆవిడకి ఇంత బాధ కలిగించడం వల్లే కదా ఇంత ఉపద్రవం జరిగింది. పరస్త్రీ మీద మోహం అది మానవుడి నాశనానికి కారణం, అది ఎవరికైనా మంచిది కాదన్నయ్య, వాళ్ళు ఆవిడని ఆయనకు అప్పచెప్పేస్తే పోతుంది కదా అని విభీషణుడు చెప్పాడు. దానికి రావణుడు అన్నాడు, అసలు ముందు నిన్ను లేపడం నా బుద్ధి తక్కువ. శుభమా అంటూ మొదలు పెడితే నీతో మొదలు పెట్టాలా? నువ్వు ఎప్పుడు నేను చేసే పనికి సరిపోయింది అన్నయ్య, ఇది ఒప్పే అన్నయ్య అని అన్నావు గనక నేను ఎప్పుడు ఏం చెప్పినా నువ్వు తప్పంట. తప్పనే వాడితో మొదలెట్టడం నా తలపోయి నిన్ను లేపారు, కూర్చో అన్నాడు. వెంటనే కుంభకర్ణుడు లేపారు. వాడు అన్నాడు, అన్నయ్య నువ్వు చేసిన తప్పే అన్నాడు. ఎవరా? విభీషణుడి పక్కన కూర్చొని వాడి మంచితనం ఏమన్నా నీకు అంటిందా ఏంటి? నేను చేసిన తప్పంటావా, వాడన్నమాట నువ్వు అంటావా అంటే అప్పుడు వెంటనే కుంభకర్ణుడు అన్నాడు, అవునన్నయ్య నువ్వు చేసింది ముమ్మాటికి తప్పే. ఎక్కడైనా ఓ స్త్రీని తెచ్చేటప్పుడు ముందర వాడ పరివారం మొత్తాన్ని చంపి, భర్త అనేవాడు ఉంటే వాడిని చంపి, అండగా ఇంకెవరైనా ఉంటే వాడని చంపి అప్పుడు తీసుకురావాలి. కానీ రాముడిని చంపకుండా లక్ష్మణుడిని చంపకుండా వాళ్ళిద్దరిని అక్కడెట్టి పెట్టి ఆవిడని ఇక్కడ తెచ్చిపెట్టావు చూడు, అది తప్పు అన్నయ్యా అన్నాడు. ఎవరు? కుంభకర్ణుడు. తప్పుని యథార్థమైన తప్పుని చెప్పిన వాడు విభీషణుడు అయితే, అన్నయ్య తప్పుని ఇలా చేసి ఉంటే బాగుండేదేమో అని చెప్పిన వాడు కుంభకర్ణుడు. కాబట్టి ఇప్పుడు మనం ఎలాంటి వాళ్ళని చేరాలి? మనకు కూడా అన్నదమ్ములు ఉంటారు, స్నేహితులు ఉంటారు, మిత్రులు ఉంటారు. అలా చేరే వాళ్ళలో ఎవరిని చేరాలి? తప్పుని తప్పని చెప్పేవాడు తక్కువ మంది దొరుకుతారేమో. ముఖం మీద నిర్మోహమాటంగా యథార్థాన్ని చెప్పేవాడు దొరకడం చాలా తక్కువ. అది నిజమని గుర్తించే బుద్ధి కలగడం కూడా తక్కువ మందికే ఉంటుంది. అది ఇప్పుడు తెలియదు వాళ్ళకి. వీళ్ళు నాకు ఎందుకు వ్యతిరేకంగా చెప్తున్నారు అనుకుంటాడే కానీ దానిలో ఉండే మంచితనం ఏమిటో వాడు అంత్యకాలంలో తెలుసుకుంటాడు. అందువల్ల సభ ఏర్పాటు చేశాడు. అవమానం జరిగింది. ఒక వానరుడు లంకని తగలెట్టాడు, సీతాదేవితో మాట్లాడాడు, అవలీలగా వెళ్ళిపోతే ఇంతమంది రాక్షసులుండి ఏమీ చేయలేకపోయారే, ఇది అవమానం కదా. వీడుంటే ఏం చేశాడు కనుక ఏమండి? 20,000 మంది పోతే చంపేశాడు, అమాత్యపుత్రులు పోతే చంపేశాడు, అక్షకుమారుడు పోతే చంపేశాడు. ఆఖరికి నీ ఎదురుగా వచ్చి నిలబడి బ్రహ్మాస్త్రం కట్టుబడ్డట్టుగా నటించి కట్టుబడకపోయినా ఎదురుగా నిలబడి, ఒరే రావణా నువ్వు చేసింది తప్పురా, మా అమ్మ తెచ్చావు, మా అమ్మ తెచ్చిన సంగతి నువ్వు కాదన్నప్పటికీ కూడా అమ్మ సీత అశోకవనంలో ఉండడం నేను చూశాను, దొంగ సొత్తు ఎంత ఉంటేనే శిక్ష ఉంటుంది, బలవంతాన్ని తెచ్చి కూడా ఇవ్వకపోతే ఇంకా పెద్ద శిక్ష ఉంటుంది, మా అమ్మని మళ్ళీ తిరిగి ఇచ్చేయరా నాయన అని నీ ఎదురుగానే బుద్ధి చెప్తే నువ్వేం చేయగలిగావు కనుక? ఇక్కడ రావణాసురుడు యొక్క లక్షణం ఏమిటంటే తన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి తను చేసిన తప్పుని తప్పు అని చెప్పుకునేటువంటి మానసిక ధైర్యం సరిపోక ఎదుటివాడి మీద పడి నిందించడం అనేది అసహాయుడికి అసమర్థుడికి ఉండేటువంటి లక్షణం. ఆ లక్షణం చక్కగా చెప్పాడు ఇక్కడ. ఏమయ్యా, మీరందరూ ఏం చేస్తున్నారు? ఇంతమంది ఉన్నారు సైన్యం, ఒక వానరుని పట్టుకోలేకపోయారే. ఇప్పుడు వానరులందరూ కలిసి శ్రీరామ లక్ష్మణులతో లంక పైన దండెత్తొస్తున్నారట. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ లంకని ఎలా కాపాడుకోవాలి చెప్పండి. మహావీరులరా, మంత్రుల సూచనలే విజయానికి మూలమని పెద్దలు చెప్తారు. ఇప్పుడు కావాల్సి వచ్చారని మంత్రులు. ఎందుకంటే
ఎందుకంటే ఇప్పుడు ఏదైనా సలహా ఇస్తే దానివల్ల నష్టం జరిగింది అనుకోండి, వాడి మీద వేసేయచ్చు. ఇప్పుడు సైతం తెచ్చేటప్పుడు ఈ మంత్రాన్ని చేయలేదు. సైతం తెచ్చేటప్పుడు అయ్యా నేను ఒక అమ్మాయిని తీసుకురావడానికి పోతున్నాను, నేను కూడా భార్య తీసుకురావడానికి పోతున్నాను, మీరందరూ ఏమంటారు అని సభా సమావేశాలు అప్పుడు జరపలేదు. చేతులు కాదాక ఆకులు ముట్టుకున్నట్టుగా అంతా జరిగిపోయి ఇంత అర్థం వచ్చిన తర్వాత ఇప్పుడు కూర్చోబెట్టి వాళ్ళని అడుగుతున్నాడు, ఏం చేద్దాం? మంత్రులతో సుఖ దుఃఖాల్లో వాళ్ళతో విషయం పంచుకోవాలి కనుక మీతో చెప్తున్నాను అని చెప్పగానే ఈ విధంగా ఆయన మాట్లాడుతుంటే అక్కడ వాళ్ళందరూ మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చారు. మహావీర రావణ, నువ్వు ముల్లోకాన్ని గడగడలాడించిన వీరాది వీరుడివి, పాతాళంలో ఉండే పన్నగరాజుని అష్టదిక్పాలకుని జయించిన శూరుడివి, కైలాసాన్ని గడగడలాడించి పరమశివుడితో స్నేహం చేసిన వాడివి, మయుడంతటి వాడిని తానే స్వయంగా నీ చెలివిని కోరి తన కూతుర్ని మండోదరిని తెచ్చి నీకు ఇచ్చి వివాహం చేసేంతటి గొప్ప పరాక్రమం కలిగిన వాడివి, నీ కొడుకు ఇంద్రజిత్తు ఇంద్రుడిని గెలిచి మేఘనాథుడనేటువంటి పేరుని అవతలికి నెట్టి ఇంద్రజిత్ అని అందరి చేత పిలిపించుకున్న గొప్ప వీరుణ్ణి కన్నటువంటి వాడివి. అటువంటి నీవు వానర సైన్యం మొత్తాన్ని నువ్వు వాళ్ళని చూసి భయపడుతున్నావా? ఆ కోతి సైన్యాన్ని చూసి నీకు భయం కలుగుతుందా? వాళ్ళందరినీ దుర్మాడడానికి ఇంద్రజిత్తు కూడా సరిపోడు. నల్లగా కాలుమబ్బులా ఉండే సేనాధిపతి ప్రహస్తుడనే వాడు లేచాడు. మీకు రామాయణంలో ఇంకో రహస్యం చెప్పనా? ఆంజనేయ స్వామి వారు తోకంటుకున్న తర్వాత నిప్పి ఎవరింటికి పెట్టాడు? ఎవరింటికి పెట్టాడండి? ప్రహస్తుడి ఇంటికే పెట్టాడు ముందుగా. ఎందుకు పెట్టాడు ప్రహస్తుడి ఇంటికి? వాడు ముందు సలహాలు ఇవ్వాల్సిన వాడు సరిగా లేకపోతే రాజు పంప కూలుతుందండి. మానవుడు తప్పు చేస్తే బుద్ధికి చివాట్లు పెడతాడండి. ఏమరా ఈ పని చేసావు, నీకు బుద్ధి లేదా అంటారు. చేసింది వీడైతే సలహాలు ఇచ్చిన బుద్ధి కండి తిట్లు వీడిని తిట్టాడు. అరే నీకు ఆ బుద్ధి ఎందుకు కలిగింది అని బుద్ధిని తిడతారు. అందుకని రాజు వెనకాతలు ఉండి సలహాలు ఇచ్చేవాడి బుద్ధి సరిగా లేకపోతే వీడు పెడదారి పట్టిపోతాడు. అందుకని ఆంజనేయుడు ఏం చేశాడు? తప్పు చేసిన వాడిది తప్పు కాదు, తప్పుని వెనకాతలు ఉండి సరిచేయలేని వాడిది పెద్ద తప్పు కనుక ఆ బుద్ధి చెప్పే మంత్రాంగం ప్రహస్తుడిది కనుక ఆ ప్రహస్తుడి కొంపని పెట్టేశాడు ఆంజనేయుడు. రాముడు కూడా అంతేనండి. మాంసము ఎముకలు తెచ్చి వేసేవాడిని కొట్టలేదు, ముందర మారీచుని చంపలేదు, సుబాహుని కొట్టాడు. ఎందుకు కొట్టాడు సుబాహుని? సుబాహుని చంపడంలో ఎందుకు రాముడు అక్కడ అంత విషయం చేశాడు విశ్వామిత్రుడు యాగ సంరక్షణలో అంటే, వేసేవాడి కంటే తెచ్చిచ్చేవాడి తప్పు. తెచ్చిచ్చేవాడు కొడితే వేసేవాడు ఉన్నాడు. అందుకని తెచ్చిచ్చేవాడు సుబాహుని చంపాడు, వేసే మారీచుడికి భయం కలిగించాడు. అసలు వాడు పోతే కొసల వాడికి బుద్ధి వస్తుందండి. మనం పట్టుకునేదంతా కొసల వాడనే, అసలు వాడు దొరకడు. ప్రభుత్వానికి దొరకడు, పోలీసులకి దొరకడు. అంతే. అసలు వాడు పట్టుకున్నాడు అనుకోండి, ఈ చేయించేవాడు కనుక దొరికితే చేసేవాడు భయం వస్తుంది, వాడు ఆ తప్పుని మళ్ళీ చేయకుండా ఉంటాడు. అందుకని అక్కడ ఆంజనేయుల వారు చక్కగా మనకి ఒక అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా రామాయణంలో ఆయన చేశాడు. ఇక్కడ దూతగా వచ్చిన మహానుభావుడు అంత శక్తి కలిగిన వాడు. అయితే రావణాసురుడు చుట్టూ ఉన్నవాడు ఎలాంటి వాడు? వాడు చేసిన పనికి పొగలేవాడు. మానవుడు ఇద్దరిని దూరంగా ఉంచాలండి. ఎవరిని? మనలో నిరుత్సాహం కలిగించేవాడిని, మనల్ని పొగిడేవాడిని. వీడిద్దరిని దగ్గరికి రానివ్వడు. పొగిడేవాడు ప్రమాదకరమే. ఒరే నువ్వు ఈ పని చేయలేవురా అని మనల్ని నిరుత్సాహపరిచేవాడిని దగ్గరికి చేరనివ్వడు. వీడిద్దరిని దగ్గరిచ్చామనుకోండి, మనం పతనం కావడానికి మన త్రావు మొదలైనట్టే. పొగిడేవాడిని నమ్మకూడదు, నిరుత్సాహపరిచేవాడిని దగ్గరికి రానివ్వకూడదు. అందుకని ఇక్కడ పొగిడేవాడ వలననే రావణాసురుడు ప్రమాదంలో చిక్కుకున్నాడు. వాస్తవానికి ఇంత బలం కలిగిన వాడే ఎందుకు ఓడిపోయాడు, ఎందుకు తగ్గిపోయాడంటే ఆ కామం అనేటువంటిది అంత పని చేయించింది రావణాసురుడి చేత. రాజా మనల్ని ఎవడేం చేస్తాడే అని ఒక ధీమాలో ఉన్నప్పుడు ఎవడో ఒక వానరుడు వచ్చి మనల్ని దొంగ దెబ్బ తీసినంత మాత్రాన ఇప్పుడు దానికి భయపడిపోయి ఆయన ఏదో చేస్తాడు, వచ్చే రామలక్ష్మణుడు ఏదో చేస్తారని ఇంత భయపడడం అనేటువంటిది అసలైనటువంటి రాజు లక్షణం కాదు. అది పిరికి పందల లక్షణం. ఇదిగో చూడండి, ఆజ్ఞాపించండి ఇప్పుడు మనం అందరం ఎలర్ట్ గా ఉన్నాం. రాష్ట్రుడు ఏమంటున్నాడు? అప్పుడు ఏదో కాస్త మనం ఏదో చూచి చూడనట్టుగా మన ఏమరపాటుని గమనించి అతను ప్రవేశించేయగలిగాడే కానీ అప్రమత్తతతో ఉన్నప్పుడు ప్రయాణం చేయగలడా? ఇప్పుడు రాగలడా వానరుడు? కాబట్టి ఇప్పుడు రమ్మనండి చూద్దాం. ఒక్కసారి ఆలోచిస్తే రావణాసురుడు ఎంత తెలివి తక్కువ వాడు తన దగ్గర పెట్టుకున్నాడో అర్థమవుతుంది. ఇప్పుడు రమ్మనండి చూద్దాం, అప్రమత్తతతో ఉన్నాం కదా, మనకేం భయం? ఇప్పుడు సమూలంగా అటువంటి వానరుడు వాడే కాదు, అలాంటి వాడు కొన్ని వేల మంది
వచ్చినా కానీ మన సైన్యం ముందర నిలవలేరు అని ఎప్పుడైతే ప్రహస్తుడు అన్నాడో, ఈ దుర్ముఖుడు, వజ్రదంశుడు, కుంభకర్ణుడు వీళ్ళందరూ కూడా అదే మాటను రకరకాలుగా రావణాసురుడికి చెప్పారు. ఒక శత్రువు సర్వనాశనం కావాలంటే ఇంతమంది ఏకముక్త కంఠంతో చెప్పినటువంటి మాటలన్నీ నిజమని నమ్మాడు రావణాసురుడు. వెంటనే వాళ్ళు మేము యుద్ధానికి సిద్ధం అని ఓ మాట ప్రయోగించేశారు. వాళ్ళ ఆవేశం చూసిన విభీషణుడు వాడు శాంతింపజేస్తూ ఓ మాట అన్నాడు, నాయనారా ఎంత కష్టమైన పనైనా సరే సామ దాన భేద దండ ఉపాయాలని 4 ఉపాయాలు ఉంటాయి. ఇది విశ్వామిత్రుడు ప్రయోగిస్తాడండి రామాయణంలో. మనకి బాలకాండలో వశిష్ఠుల వారి యొక్క హోమదేవైనటువంటి ఆ గోవుని తీసుకెళ్లే క్రమంలో ఈ 4 ప్రయోగిస్తాడు. సామము అంటే అర్థం ఏంటంటే మెత్తగా చెప్పడం. ఏమై వశిష్ఠ నాకు ఆ గోవు కావాలి ఇస్తావా అని అడగడం సామం. రెండవది దానం. దానం అంటే అర్థం ఏమిటి? నీకు అర్ధరాజ్యం ఇస్తాను, అర్ధరాజ్యం తీసుకొని నాకు ఆ గోవు నీకు, దీని దానం. భేదం. భేదం ఎలా ప్రయోగించాడు? ఏమో నేను రాజుని, నువ్వేమో మా రాజ్యంలో ఉండేటువంటి సన్యాసివి, నీ అంతటి వాడు అడిగితే నువ్వు ఇవ్వవా, నువ్వు రాజువి నేను సన్యాసిని గనక మన ఇద్దరి మధ్య భేదం ఉందని గుర్తు చేయటం. ఇక 4వది ఏమిటి? దండం. ఇవ్వనన్నావు కనుక నా బలప్రయోగం నేను చేస్తానని దండాన్ని ప్రయోగించడం. ఇవి కార్యము చేసేవాడు వాడు అనుసరించవలసినటువంటి రాజనీతిలో మొట్టమొదటి భాగాలు. సామం మెత్తగా చెప్పడం, దానం ఒకటిచ్చి ఊరుకుండడం, భేదం వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి భేదం చెప్పడం, 4వది దండం దశగుణం భవేత్. కృష్ణుడు కూడా ఇదే పాటిస్తాడు. కృష్ణుడు కూడా రాయబారంలో ఇదే పాటించాడు. సామం చెప్పాడు మెత్తగా వాళ్ళ మామయ్యతో, దానం చెప్పాడు 5 ఊళ్ళు ఇస్తే చాలు, భేదం చెప్పాడు అలుగుటయ్యే ఎరుంగని మహామహితాత్మజుండు అజాత శత్రుడే అలిగిన నాడు సాగరములన్నీ ఏకము కాకపోవు ఈ కన్నులు 10,000 అని నొత్తులు చత్తులు రాజరాజ. భేదం చెప్పాడు. సామానికి లొంగలేదు, దానానికి లొంగలేదు, భేదానికి లొంగలేదు, దండం దశగుణం భవేత్ అన్నాడు. కురుక్షేత్ర రణరంగంలో పెట్టి 100 కౌరవుల్ని ఏకంగా చచ్చేలా చేశాడు. ఇప్పుడు అక్కడి దాకా వస్తే కనుక ఒక మాట వినడమని. అందుకని ఈ 4 ఉపాయాలు రాదైన వాడు ఆలోచించాలి. సీతాదేవిని అపహరించడం తప్పన్నయ్యా, ఆ తప్పు మనలోనే ఉంది. విభీషణుడు చూడండి, అక్కడ అంతమందిలో ఉన్నా నిజం చెప్పడం. మా గురువుగారు చెప్పేవారండి, మానవుడు ఎలా ఉండాలంటే 32 పళ్ళ మధ్య 4 ఎలా ఉందో అలా ఉండాలనేవాడు. ఈ 32 పళ్ళు ఎలా ఉంటే బాగా కఠినంగా, అదేదైనా పొరపాటున మనం అన్నం తినేటప్పుడు 4 వెళ్ళి పళ్ళ కింద పడింది అనుకోండి, ఏమన్నా ఎంత బాధ కలుగుతుంది? ఆ బాధ ఎలా ఉంటుంది మనకి? జాగ్రత్త. ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడుతున్నా, ఈ పదార్థాలు తింటున్నా, జాగ్రత్తగా ఆ పళ్ళ మధ్యకు రాకుండా 4 ఎలా లోపలే తిరుగుతూ తన జాగ్రత్తలో తాను ఉంటుందో, అలాగే ప్రపంచంలో మానవుడు కూడా, సాధనాపరుడు కూడా ఈ పళ్ళలాంటి ప్రపంచంలోకి రాకుండా తన పరిధిలో తాను ఉండాలి. విభీషణుడు అలా ఉన్నాడు, లంకలో ఉన్నటువంటి మహానుభావులాగా. ఆయన ఈ పళ్ళ మధ్య ఉన్నాడు, కానీ లోపల 4 మాత్రం జాగ్రత్తగా ఉంటున్నాడు. ఆయన విశేషం మనకు ఉత్తరాఖండలో వస్తుంది, విభీషణుడు విశేషం, అక్కడ చెప్పుకుందాం. ఆ విభీషణుడు అనేటువంటి మహానుభావుడు చెప్తే, అన్నయ్య రాముడికి సీతను అప్పచెప్పేశామనుకో ఇంత బాధ ఉండదు కదా, ఇంత విషయం ఉండదు కదా. పైగా ఒక్క వానరుడి అంత చేశాడంటే అంతమంది వానరులు వస్తే మన గతేమిటి, మన బ్రతుకేమిటి? పైగా వాడు ప్రతీకారంతో రగిలిపోతున్నాడు అన్నయ్య అన్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతీకారంతో ఉన్నప్పుడు శక్తి లేని వాడికి కూడా ఒక శక్తి వస్తుంది. మన వాళ్ళు తేలిగ్గా మాట్లాడే మాట ఏమిటంటే, ఓ పిల్లిని గదిలో పడేసి కొడితే ఇక దానికి వేరే దారి లేకపోతే కొట్టేవాడికి ఎదురు తిరిగి వాడిని రక్కి ఏదో ఒక మార్గం కంటే వెళ్ళిపోవాలని చూస్తుంది. అంటే పిల్లి బలాన్ని ఏకాంతంలో తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే చావు దాకా వచ్చేటప్పటికి ఒక ధైర్యం వస్తుంది మానవుడికి. అయితే ఇది ఏమవుతుంది కనుక, ప్రాణం పోతుంది కనుక ఈ దుర్మార్గాన్ని భరించే కంటే, ఈ అన్యాయాన్ని సహించే కంటే మన ప్రాణం పోయినా పర్వాలేదు కదా అని ఒక తెగింపు మానవుడికి కలిగింది అనుకోండి, ఎదుటివాడు ఎంత బలవంతుడైనా వాడి పని అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు వాడు ప్రతీకారంతో ఉన్నారు, సీత కనపడలేదనే బాధతో ఉన్నారు. ఇప్పటి వరకు ఆచూకీ తెలిసింది, సొమ్ము ఉందని రుజువైంది, మనం ఆ సొమ్ముని ఇవ్వనన్నాం కనుక ఇంకా రెట్టించిన కోపం మన మీద కలుగుతోంది కనుక ఈ సమయంలో వాళ్ళతో యుద్ధాన్ని మనం ప్రకటించడం అంటే అది ఎంత సమంజసమైన పని నేను అనుకోవడం లేదు అని చెప్తే, విభీషణుడి మాటలు ఎవరికి చెక్కలేదు. జ్వరం వచ్చిన వాడికి జిలేబీ పెడితే ఏం చేస్తాడు? ఇంత చేదుగా ఉంది, ఇది తెచ్చి నాకు ఎలా పెట్టావు అంటాడు.
తీపి లేకపోవడం జిలేబీలో లోపం కాదండి, శరీరానికి జ్వరం అనే జబ్బు ఉండడం నీ లోపం. అలాగే ఇన్ని మంచి మాటలు చెవికెక్కాలంటే వాడిలో కామం అనేటువంటి జ్వరం లేకుండా ఉన్నవాడికే విభీషణుడి మాటలు రుచికెక్కుతాయి. వాడందరూ ఇతన్ని వ్యతిరేకించారు. అప్పటికి సభ చాలించి అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు రావణాసురుడు. మరుసటి రోజు ఉదయాన్నే రావణాసురుడి అంతఃపురానికి తనంతట తాను వెళ్ళాడండి విభీషణుడు. సభలో కాదన్నాడు, మరి ఏకాంతంలో తమ్ముడుగా చెప్తే ఏమైనా వింటాడేమో ప్రయత్నం చేశాడు విభీషణుడు. ప్రభు, తమరు సీతాదేవిని తీసుకొచ్చిన దగ్గర నుండి లంకలో అన్ని అపశకునాలే కనిపిస్తున్నాయి. హోమగుండాల్లో అగ్ని వెలగడం లేదు, యజ్ఞవాటికల్లోకి సర్పాలు దొరకబడుతున్నాయి, హోమద్రవ్యాలకు చీమలు పడుతున్నాయి, ఆవులు వట్టిపోతున్నాయి, ఏనుగులు గుర్రాలు దీనంగా అరుస్తున్నాయి, కాకులు గుంపులు గుంపులుగా గుడి గోపురాలపైన ఇంటి నడుకప్పులపైన రాలుతున్నాయి, గ్రద్దలు కూడా అలాగే సంచరిస్తున్నాయి, నక్కలు పట్టణాల్లో ఓడలు పెడుతున్నాయి. ఇవన్నీ దుశ్శకునాలు కదా ప్రభు. ఇవి లంకారాజ్యానికి చేటు కలగడానికి సూచనలుగా మేము అనుకుంటున్నాం. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అన్నాడండి విభీషణుడు. దానికి రావణాసురుడు కటకట పడిపోయి, నాకు ఎవరి వల్ల భయం లేదు, నేను సీతాదేవిని తిరిగి అప్పగించను, నువ్వు ఇక వెళ్ళొచ్చు అని గట్టిగా మాట్లాడాడు. దాంతో మరుసటి రోజు మళ్ళీ సభ ఏర్పాటు చేశాడు రావణాసురుడు. మళ్ళీ సభ వచ్చేసి, రాక్షస వీరులారా, మీ సహకారంతోనే ముల్లోకాలు జయించారు కాబట్టి ఈ జయాపజయాల గురించి లాభ నష్టాల గురించి నేను బేరీజు వేసుకోదలుచుకోలేదు. కానీ మీకు విషయం చెప్పాలి. ఇప్పటి వరకు మీతోనే నేను అన్ని ఆలోచనలు పంచుకున్నాను కనుక కుంభకర్ణుడు 6 నెలలు నిద్రలోనే ఉండిపోతాడు కనుక వాడికి ఈ విషయం తెలియదు. ప్రస్తుతం నిద్ర లేచి మెలకువతో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. రాముడికి ప్రాణప్రదమైన సీతను దండకార్యం నుంచి అపహరించి తీసుకొచ్చాడు, లంకలో ఉంచాడు. ఏదేమైనా సరే సీతను ఇచ్చే ప్రసక్తి మాత్రం నా దగ్గర తేవాలి. లోకంలో చూడండి, సలహాలు అడుగుతారు, దారులు మూసేస్తారు. ఇది రావణాసురుడి లక్షణం అన్నమాట. వాడు అంటాడు, అందరినీ సలహా చెప్పమంటాడు, సీత ఇవ్వడం తప్ప అంటాడు. వాడి కండిషన్ అప్లై అనమాట. అక్కడ వాడు ఏమంటాడు, మీరు ఏమైనా చెప్పండి, సీతను ఇవ్వడం అనేది మాత్రం చెప్పొద్దు అంటాడు. అసలు సొల్యూషనే సీతను ఇవ్వడం. వాడికి ఉన్న సమస్యకు పరిష్కారం ఏంటి? సీతనిచ్చేయడం. వాడేమంటాడు, అదొక్కటి తప్ప, ఎముడు కనుక నీపతి ప్రాణములు దక్క అన్నట్టుగా వీడు ఒకటే మాట, సీతనివ్వడం తప్ప ఇంకేమైనా మాట్లాడాడు. అంటే ఆ మాటలకు స్పందిస్తూ కుంభకర్ణుడు అన్నాడు, రావణ, సీతనిలా తీసుకొచ్చావు, కానీ అపహరించేటప్పుడు మాకు చెప్తే బాగుండేది కదా. కాబట్టి ఇప్పుడు జరిగిందేదో జరిగిపోయింది కనుక, నువ్వు మా ప్రభువు కనుక, ఇప్పుడు జరిగిన విషయం ఎలాగో వెనక్కి రాదు కనుక, ఇప్పుడు తప్పో ఒప్పో ప్రభువును అనుసరించడమే ఇక్కడ వెనకాతలో ఉన్న వారి కర్తవ్యం కనుక, నువ్వు తప్పో ఒప్పో చేసేది మాకు అనవసరం, నీ వెనక నడవడం మా కర్తవ్యం అన్నాడు కుంభకర్ణుడు. దానికి మహాపార్షుడు అన్నాడు, మహారాజా, అసలు ఎందుకు నువ్వు ఇంత అడుగుతున్నావు? అంటే నీకంటే నియామకుడు ఎవడైనా ఉన్నాడని అనుకుంటున్నావా? ఈ మహాపార్షుడు చెప్పినటువంటి మాటలే రావణాసురుడి నాశనానికి కారణమయ్యాయి. అసలు నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు సాక్షాత్తు మహేశ్వరుడివి అన్నాడండి. బుద్ధి ఉండద్దండి మహాపార్షుడికి. ఈశ్వరుడు ఉన్నటువంటి కైలాస పర్వతాన్ని ఎత్తలేక చేతి వేళ్ళు కైలాస పర్వతం కింద పడి వామ్మో అని పెద్దగా అరిస్తే ఆ రావాలు లోకాలంతటికీ వినబడితే అప్పుడు వాడు రావణాసురుడు అయ్యాడు. రావణాసురుడు బిరుదు కాదండి ఇది, వాడి చేతకానితనానికి పేరు. లోకంలో చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఒరే వాడు వచ్చాడా అని అడుగుతారు. ఎవరండి? అదేరా మన కప్పు కొట్టడానికి పోయి 500 మీటర్ల పరుగు పందెంలో 499వ దాని దగ్గర పడిపోయాడే వాడు. ఓ వాడా అండి అంటే వాడికి ఒక పేరు అక్కడ. అంటే పనికి పూనుకొని లక్ష్యం దాకా వెళ్ళి పడిపోయిన వాడికి అసలు పేరు కంటే ఈ పేరు బాగా నిలబడిపోతుందండి. అలాగే ఇక్కడ రావణాసురుడు అనేది ఒక బిరుదు కాదది, అతడి చేతగానితనానికి నిదర్శనం. కైలాస పర్వతాన్ని ఎత్తిన అతడి అహంకారానికి నిదర్శనం. ఎత్తలేక వేళ్ళు ఇలా కింద పడిపోతే లోకమంతా వినపడేలాగా అరిచి తన అశక్తతను చాటుకున్నటువంటి అతని చేతగానితనానికి నిదర్శనం. అది రావణాసురుడే. అటువంటి రావణాసురుడు అంటున్నాడు, మహాపార్షుడు అంటున్నాడు రావణాసురుడితో, నువ్వు ఈశ్వరుడివి అన్నాడు. బుద్ధి ఉండొద్దండి మహాపార్షుడికి. ఈశ్వరుడు ఎలా అవుతాడు? ఈశ్వరుడు ఇక్కడ భార్యను తీసుకెళ్ళమన్నాడా? రాముడి భార్య ఖాళీగా ఉండి తీసుకోమని ఈశ్వరుడు చెప్పాడా? అలాంటి పని ఈశ్వరుడు చేస్తాడా? ఈశ్వర అర్చన చేయడం వేరు, ఈశ్వరుడు మెచ్చే బుద్ధి కలిగి ఉండడం వేరు. ఈశ్వర అర్చన అందరూ చేస్తారు, కానీ ఈశ్వరుడికి ఇష్టమైన బుద్ధి ఉండాలి కదండి. ఆయన ఏం చెప్పాడా? అయ్యా రామచంద్రుడు భార్యను తెచ్చుకోమని. అలా తెచ్చుకుంటే ఈశ్వరుడు మాత్రం సంతోషిస్తాడా?
కాబట్టి ఇటువంటి విషయాల దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది పొగుడుతూ ఉంటారు. మా గురువుగారు చెప్పేవారు, ఎవరైనా నేను పొగిడారనుకో, ఒకసారి నీ లోపలికి నువ్వు ప్రయాణం చేసి ఇది నిజమేనా అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో. కాదు అని సమాధానం వచ్చిందంటే ఆ పొగడత నీ కొంప ఉంచుతుంది, జాగ్రత్త అని చెప్పేవాడే. పెద్దల మాటలు చద్ది మూటలండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ప్రాణం పోయే సమయంలో కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గురువాక్యం. ఎందుకంటే గురువాక్యం మన జీవితాన్ని బాగు చేస్తుందండి. అందువల్ల ఏది వృధాగా గురుదేవులు చెప్పరు. వారు చెప్పారంటే నీకు అంత్యకాలంలో కూడా ఉపయోగపడే విషయం అయితేనే గురువులు చెప్తారు. కాబట్టి అటువంటి గురువు చెప్పిన విషయాన్ని మీరు వజ్రం ఉంగరం కంటే, వజ్రాల నెక్లెస్ కంటే, బంగారు గొలుసుల కంటే జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలండి గురువాక్యాన్ని. ఎందుకంటే ఏ సమయంలో పనికి వస్తుందో తెలియదు కనుక. కాబట్టి అలాంటి మహాపురుషుడు అంటున్నాడు, అసలు నీకంటే ఏంటయ్యా, అసలు నువ్వు ఒక పని చేయడంలో లోపించావు అన్నాడండి మహాపురుషుడు. వీడు ఎంత దుర్మార్గుడు అంటే, రాముడు ఇంతకీ నా భార్య కావాలి, నా భార్య కావాలని ఎందుకు మాటి మాటికి ఇలాంటి సూచన పంపుతున్నాడో తెలుసునా? నువ్వు ఆవిడని బలాత్కారం చేయలేదు కాబట్టి అతని భార్యను అతడు అడుగుతున్నాడు. నువ్వు బలాత్కారం చేస్తే వాడు చేతులు అడగడు కదా అన్నాడండి దుర్మార్గుడు. మహాపురుషుడు చెప్పినటువంటి మాట అది. చేతను నువ్వు తాకటలేదు కనుక అతను మళ్ళీ నా భార్య కావాలి, నా భార్య కావాలని ఇన్ని మార్లు వస్తున్నాడు. అదే నువ్వు ఆ పని చేస్తే నువ్వు ఇక మళ్ళీ రాముడు వచ్చే అవకాశం లేదు కదా. అలాంటి ఆవిడ ఎలా కోరుతాడు రాముడు? కాబట్టి నువ్వు ఆ పని చేయలేదు అంటే వెంటనే కుంభకర్ణుడు ఉన్నాడు, ఇంద్రజిత్తు ఉన్నాడు, ఎవడొచ్చినా వాడు చూసుకుంటారు కనుక ఇప్పుడు నువ్వు తొందరగా వెళ్ళి సీతను బలాత్కారం చెయ్యి అన్నాడు. దానికి రావణాసురుడు అన్నాడు, ఒరే నీకున్నది ఒక తల ఒక బుర్ర, నాకు 10 తలలు 10 బుర్రలు, ఈ మాత్రం ఆలోచన నాకు లేదా? అయితే నాకు దానికి ఒక చిన్న కథ ఉంది. ఓసారి నేను బ్రహ్మసభకు వెళుతూ దారిలో పుంజీకస్థల అనే అప్సరసను చూశాను. ఆవిడకి ఇష్టం లేకపోయినా ఆవిడని నేను బలాత్కరించాను. అప్పుడు బ్రహ్మగారు నేను ఏ స్త్రీనైనా బలాత్కరిస్తే నా తల 100 ముక్కలు అవుతుందని నన్ను శపించాడు కనుక అందుకని కూరుకున్నాను. కానీ ఈ పాటి ఆలోచన నాకు లేకనా, ఈ మాత్రం సలహా చెప్పడానికి నువ్వు ఒకడు వచ్చావా అన్నట్టుగా మాట్లాడేశాడు. వీళ్ళ ఆలోచనను చూసి విభీషణుడు మళ్ళీ చెప్పాడు, రావణ సీతాదేవి అంటే ఏమనుకుంటున్నావు? ఆఖరిగా చెప్తున్నాడండి విభీషణుడు. ఎంత ధర్మాత్ముడు అంటే సభలో చెప్పాడు, ఇంటికెళ్ళి చెప్పాడు, మళ్ళీ సభ ఏర్పాటు చేస్తే అసలు బయటికి వెళ్ళి నాయనా నీ మాట వినదన్నా కానీ మళ్ళీ పనిగట్టుకు చెప్పాడండి విభీషణుడు. నువ్వు సీతాదేవి అంటే మామూలు స్త్రీమూర్తి అనుకుంటున్నావు, 5 తలల మహాసర్పమయ్యా సీతాదేవి అంటే. కోరి కోరి కాసర్పాన్ని కౌగులించుకుంటున్నావు, అది ఎందుకు అర్థం కావట్లేదు. మేలుకో. ఈ కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు, ప్రహస్తుడు, మహాపార్షుడు, మహోదరుడు, కుంభుడు, నికుంభుడు, అకంబరుడు మొదలైన రాక్షస వీరులందరూ శ్రీరామ బాణం ముందర చచ్చిపోక ముందరే సీతాదేవిని శ్రీరాముడికి అప్పగించు రావణ. సూర్యేంద్రాది దేవతలు కానీ చివరికి మృత్యువే కానీ నిన్ను కాపాడాలి అని అనుకున్నా, నువ్వు ఎక్కడ దాక్కున్నా, ఎవరు అడ్డుపడినా రాముడు మాత్రం నిన్ను చంపకుండా వదలడు. ఎందుకంటే అంత తీవ్రమైన దోషం చేశావు కనుక అని అనగానే ఇప్పుడు అందరూ కలిసి విభీషణుని నిందించారు. ఒరే ఈ రాక్షస కులంలో తప్ప పుట్టావా? అసలు నీ అన్నయ్య గారి ముందు చంపాల్సింది రాముడు కాదు నిన్ను. ఎందుకంటే పెద్ద దుర్మార్గుడికి తయారయ్యా, పక్కలో బల్లెల్లాగా, ఇంట్లో పుట్టినటువంటి విషపు చెట్టులాగా, శరీరానికి పుట్టిన పెద్ద రోగంలాగా, లోపలే ఉండి దేహాన్ని తినేసే ప్రమాదకరమైన రోగం కంటే నీలాంటి తమ్ముడు చాలా ప్రమాదకరం. కాబట్టి నువ్వు ఉండడానికి వీలేదు. అసలు ముందు వాడి గారిని కొట్టాల్సింది, నిన్ను కొట్టాలి. నీ ప్రాణం ఇస్తే సగం దరిద్రం పోదు. మాటికి పిలవని పేరెంటానికి వచ్చి నిలబడి చెప్పేయడమేనా? మేమందరం పెద్దలు ఇంతమంది లేవా? మేము ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు నోరు మూసుకొని కూర్చోలేవా అన్నట్టుగా విభీషణుడు అంటూ ఉంటే అప్పుడు రావణాసురుడు చెప్పాడు, విభీషణ, శత్రువుతో కాపురం చేయొచ్చు, కాలసర్పంతో కలిసి జీవించవచ్చు, కానీ మిత్రుడిగా ఉండి శత్రువుని సేవించేవాడితో మాత్రం కలిసి ఉండడం అనేది అసాధ్యం. ఎప్పుడైనా ఈ దాయాదులు ఎప్పుడూ ఇలాగే ఉంటారేమో. సేవించేవాడితో ఇది ఎక్కడైనా ఇంతే కష్టాల్లో